గాంధీ భవన్లో మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో గవర్నర్ గారికి కూడా పాత్ర ఉంది అనేటువంటి విధంగా ఆయన వ్యవహారం చేశారు. అంతేకాకుండా యాంటీ డిఫెక్షన్ చట్టం అంటే రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ దాంట్లో ఉన్నటువంటి పారా 2(1) ఈ అంశాన్ని ఆయన పూర్తిగా విస్మరించి విస్మరించడం జరిగింది. అంటే దాంట్లో పేర్కొన్నది ఏమిటంటే 10th షెడ్యూల్ పారా 2(1)(a)లో ఎవరైతే ఒక పార్టీ తరఫున ఎన్నికైనటువంటి సభ్యుడు ఆ పార్టీకి ఉద్దేశపూర్వకంగా వాలంటరీగా ఆ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నటువంటి వ్యక్తి యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై అనర్హతకు వేటు వేయడానికి తగిన వ్యక్తి అనేటువంటిది దాంట్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ గతంలో ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ఎలక్షన్స్ కేసు సంబంధించి రాజేందర్ సింగ్ రాణా వర్సెస్ స్వామి ప్రసాద్ మౌర్య 2007లో ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏ వ్యక్తి అయినా కూడా 6 నెలలకు మించి అంటే సభ్యుడు కానటువంటి వ్యక్తి ఉభయ సభలు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా సభ్యుడు కానటువంటి వ్యక్తి 6 నెలలకు మించి మంత్రిగా ఉండడం రాజ్యాంగానికి వ్యతిరేకం అనేటువంటిది, అన్కాన్స్టిట్యూషనల్ అనేటువంటిది చాలా స్పష్టంగా ఆ ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పులో పేర్కొనడం కూడా ఈ 2 అంశాలను విస్మరించి రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత ఉండేటువంటి గవర్నర్గా పనిచేసేటువంటి వ్యక్తి ఇటు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ కానీ అటు సుప్రీంకోర్టు ధర్మాసనం